ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య రూపధారణ గురించి మనము ఆలోచించి ఉన్నాం. ఈ దివ్య రూపధారణ వృత్తాంతాన్ని మనకివ్వబడినటువంటి 4 సువార్తలలో ఒక సువార్తలో తప్ప మిగిలినటువంటి 3 సువార్తలలో కూడా చెప్పబడుతూ ఉన్నది. ఒక యోహాను శుభవార్తలో తప్ప మిగిలినటువంటి మత్తయి, మార్కు, లూకా శుభవార్తల్లో ఈ వృత్తాంతం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అయితే మన ముందు ఉన్నటువంటి ప్రశ్న, క్రీస్తు ప్రభు దివ్య రూపధారణను ఎందుకు పొందాడు? క్రీస్తు ప్రభు తన యొక్క మహిమను ఎందుకు ముందుగానే ప్రకటించుకున్నాడు అన్నటువంటి విషయం గురించి మనం ధ్యానిస్తే, దానిలో మొట్టమొదటిగా ఆయన దైవత్వాన్ని తెలియపరచటం కోసం ఆయన దివ్య రూపధారణ చెందాడు. ఆయన మహిమత్వాన్ని ప్రజలకు మరియు శిష్యులకు ద్వారా ప్రజలకు తెలియపరచటం కోసం ఆయన తన యొక్క మహిమను ముందుగానే ప్రకటించుకొని ఉన్నాడు. సాక్షాత్తు ఆయన దైవత్వము అనగా దేవుని యొక్క కుమారుడు అన్నటువంటి విషయాన్ని మనందరికీ తెలియపరచాలన్నటువంటిది ఆ ప్రభు యొక్క నిర్ణయమై ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఆ ప్రభువులో 2 స్వభావాలు ఉన్నాయి, దైవత్వము, మానవత్వము. మానవత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆయన మరి గర్భమున జన్మించటము, ప్రజల మధ్య జీవించటము, అనేక అద్భుత కార్యాలు వారి యందు నెరవేర్చటము, వారితో నడవడము, వారితో అనేక ప్రాంతాలకు వెళ్ళటం, మనమందరం కూడా బైబిల్ గ్రంథంలో ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు, చేసినటువంటి ప్రయాణాల గురించి మనం ఆలకించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి మానవత్వము మనకు కనిపిస్తుంది. ఇంకా ఆయన కరుణామయుడని, దయామయుడని, ప్రేమపూరితుడని, ఈ విషయాలన్నీ కూడా ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి ఒక వ్యక్తిలో, మానవుడిగా ఉన్నటువంటి వ్యక్తిలో ఉండవలసినటువంటి సులక్షణాలన్నీ కూడా ప్రభు యందు బహిర్గతమవుతూ ఆయన సాక్షాత్తు మనిషే అన్నటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ఆయనలో ఉన్నటువంటి దైవత్వం ఎప్పుడు బహిర్గతం కావాలి? బైబిల్ వాక్యం ప్రకారం మరణించిన తర్వాత, మరణాన్ని జయించి పునరుత్థానుడైన తర్వాత ఆయనలో ఉన్నటువంటి దైవత్వం బహిర్గతం అవుతుంది. కానీ ఆ సత్యాన్ని ఆ ప్రభు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరికి? తను ఎంచుకున్నటువంటి 3 శిష్యులకి, పేతురు, యోహాను, యాకోబులకు ఈ సత్యాన్ని ముందుగా తెలియపరచడం కోసం ఒక పర్వత ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రాంతము నిర్జన ప్రదేశం, ఏకాంతముగా వారిని మాత్రమే తీసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఆ పర్వతంపై ఆయన దివ్య రూపధారణ ధరించడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ పుత్రత్వము మరియు ఆయనలో ఉన్నటువంటి దైవ స్వభావాన్ని ఆ ప్రభు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 2వ వాక్యంలో, అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యేను అని చెప్పేసి వాక్యం పలుకుతూ ఉన్నది. మరి ఆయన యొక్క దివ్య రూపము మహిమ కలిగినటువంటి రూపము, మహిమాన్విత రూపము. కాబట్టి ఈ యొక్క దివ్య రూప ధారణ ద్వారా ప్రభు తనను తాను దైవ కుమారునిగా, ఆయనలో దైవత్వం ఉన్నది అన్నటువంటి సత్యం అని చెప్పేసి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే, శిష్యులలో నమ్మకం కలిగించడం కోసం ఆయన ఈ యొక్క దివ్య రూప ధారణను పొందుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. తన యొక్క శిష్యుల్లో నమ్మకం కలగాలి. ఎందుకంటే వారు ఆయన్ని అనుసరిస్తున్నారు. పిలిచిన వెంటనే అన్నీ వదిలేసుకొని ప్రభువుని అనుసరించడం ప్రారంభించారు. ఎందుకు అనుసరించారు? అనుసరించిన తర్వాత వారి యొక్క వ్యక్తిగత అనుభవం ఏంటి? ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, నిర్జీవంగా ఉన్నటువంటి వారిని, చనిపోయినటువంటి వారిని సజీవంగా లేపుతూ ఉన్నాడు. 5,000 మందికి 5 రొట్టెలను 2 చేపల సహాయంతో భోజనం పెడుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి అద్భుత కార్యాలు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆయనను అనుసరించడం ప్రారంభించారు. ఆయన దగ్గర ప్రశాంతకరమైనటువంటి, కష్టం లేనటువంటి, చాలా సుఖప్రదమైనటువంటి జీవితం లభిస్తుంది.
కష్టపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అన్ని ఆయన అద్భుత రీతిలో సమకూర్చి పెడుతున్నాడు. ఇది వారి యొక్క వ్యక్తిగత అనుభవం. కానీ మహిమత్వము ఎలా ఉంటుందో వారికి తెలియదు. వారికి అర్థం కావటం లేదు ప్రభు యొక్క మాటలు. ఆయన ఏమంటున్నాడు, నేను శ్రమలను పొందాలి, శిలువ మరణం పొందాలి, నేను మరణించాలి, భూస్థాపితం గావించబడాలి, భూస్థాపితం అయిన పిదప మూడవ దినాన నేను మృత్యుంచుటనై లేవాలి అన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని ఆయన బోధిస్తుంటే శిష్యులకు ఎవరికి కూడా అర్థం కావటం లేదు. అలా అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రభు వీరిని ఒక ఏకాంతమైనటువంటి పర్వత ప్రాంతానికి తీసుకువెళ్ళి వారికి తనేంటో, తనలో ఉన్నటువంటి దైవత్వం ఏమిటో, తన మరణించిన తర్వాత పునరుత్థాన మహిమ ఎలా ఉంటుందో వారికి ముందుగానే తెలియపరిచి వారిలో విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నారు. లూకా శుభవార్త 9వ అధ్యాయం 32వ వాక్యంలో, పేతురు అతని తోడి వారు నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను అతని చెంత ఉన్నటువంటి ఆ పురుషులిద్దరినీ చూచిరి. అనగా ఆయన మహిమాన్వితుడు అవ్వటము వారు ప్రత్యక్షంగా చూశారు. ఎందుకు వారు అర్థం అవ్వాలి, ఆయన ఎందుకు శ్రమలు అనుభవించబోతూ ఉన్నాడు, ఎందుకు శిలువ మరణం పొందబోతూ ఉన్నాడు, ఎందుకు భూస్థాపితం గావించబడబోతూ ఉన్నారు, ఏ విధంగా పునరుత్థానుడు అవ్వబోతూ ఉన్నాడు, పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన మహిమ కలిగినటువంటి శరీరం ఎంత అత్యద్భుతంగా ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని వారు తెలుసుకోవడమే కాదు, విశ్వసించాలి. వారు విశ్వసించడమే కాదు, వారు విశ్వసించినటువంటి ఈ యొక్క విశ్వాసాన్ని 10 మందికి తెలియపరిచి అదే విశ్వాసంలో మిగిలినటువంటి వారు కూడా వారి యొక్క జీవనాన్ని కొనసాగించుకోవాలి. ఇది ఆ ప్రభు యొక్క సంకల్పమేమో. ముగ్గురికి ఆయన యొక్క దివ్య రూపధారణను ప్రత్యక్షపరిచి ఆయన మహిమాన్విత శరీరాన్ని వారికి చూపిస్తున్నారు. దీని ద్వారా వారిలో విశ్వాసము పెంచబడుతుంది. మూడవదిగా చూసినట్లయితే ప్రవక్తల ప్రబోధము మరియు ధర్మశాస్త్రము, ఈ రెండు కూడా ఆయన యందే నెరవేర్చబడుతున్నాయి అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది ఈ యొక్క దివ్య రూపధారణ. ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము, ఎవరెవరు అక్కడ ప్రత్యక్షపరచబడుతున్నారు ప్రభుతోటి పాటు? ఒకవైపు మోషే, మరొక వైపు ఏలియా. వీరిరువురు కూడా దేన్ని సూచిస్తున్నారు? మొట్టమొదటిగా చూసినట్లయితే మోషే దేనికి గుర్తు? ధర్మశాస్త్రానికి గుర్తు. మొట్టమొదట ఉన్నటువంటి 5 పుస్తకాలు తోరా అని పిలువబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా దేనికి గుర్తు? ధర్మశాస్త్రానికి గుర్తు. మరి ధర్మశాస్త్రాన్ని లిఖించినటువంటి వారు ఎవరు? మోషేగా పరిగణించబడుతూ ఉన్నాం. కాబట్టి మోషే ఒక పక్క నిలబడ్డాడు, అనగా ధర్మశాస్త్రము. మరియు ప్రవక్తల ప్రబోధము, 1 కాదు 2 కాదు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. వీరందరూ ప్రవచించినటువంటి అన్నిటినీ కూడా నెరవేర్చడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు, దేవుని యొక్క కుమారుడిగా. అది ఎవరి ద్వారా సూచించబడుతుంది? ఏలియా ద్వారా సూచించబడుతుంది. కాబట్టి ఒకవైపు మోషే, మరొక వైపు ఏలియా, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి క్రీస్తు ప్రభు, ఈ రెండు కూడా ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము, ఈ రెండు కూడా ఆయన యందే అవి నెరవేర్చబడబోతూ ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని ఆ దివ్య రూపధారణ ద్వారా లోకానికి తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 3వ వాక్యంలో చూసినట్టయితే అర్థమవుతుంది, ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి అంటున్నాడు. 4వదిగా చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తన యొక్క పునరుత్థానాన్ని మరియు తన యొక్క 2వ రాకడను ఈ దివ్య రూపధారణ ద్వారా ప్రజలకు, ముఖ్యంగా తన యొక్క శిష్యుల ద్వారా తెలియపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. పునరుత్థానుడైన తర్వాత ఆయన ఎటువంటి శరీరాన్ని పొందుకోబోతున్నాడు? మహిమ కలిగినటువంటి శరీరాన్ని పొందుకోబోతున్నాడు. మరి 2వ రాకడలో ఆయన ఏ విధంగా రాబోతున్నట్లుగా మనం వాక్యం చదువుతూ ఉన్నాం. మేఘారూఢుడై రాబోతున్నట్లుగా, దేదీప్యమానమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరంతో మేఘారూఢుడై ఆవిర్భవిస్తాడు తన యొక్క 2వ రాకడలో అన్నటువంటి విషయాన్ని మనం ప్రకటనల గ్రంథంలో చదువుతూ ఉంటాం. మరి ఈ 2 విషయాలను ఆ ప్రభు ముందుగానే తెలియపరుస్తున్నాడు ఈ యొక్క దివ్య రూపధారణ ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఉన్నటువంటి ప్రభు, మహిమాన్విత శరీరాన్ని ధరించినటువంటి ప్రభు, పునరుత్థాన శరీరంతో నిండినటువంటి ప్రభు ఏ విధంగా ఉంటాడో ఆ విషయాన్ని ఈ దివ్య రూపధారణ ద్వారా తన యొక్క శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నాడు. అది మనకు
మార్కు శుభవార్తలో 9వ అధ్యాయము 9వ వచనంలో తెలియపరచబడుతుంది. వారు పర్వతం నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతాన్ని ఎవరికి చెప్పవద్దని. అంటే మృతులలో నుంచి మృత్యువును జయించినటువంటి ప్రభు ఎంత గొప్పగా మహిమాన్విత శరీరం కలిగినటువంటి వాడిగా, ఉత్థాన శరీరం కలిగినటువంటి వాడుగా ఏ విధంగా ఉంటాడో ఆ విషయాన్ని ఇదిగో ఈ దివ్య రూపధారణలో ఆ ప్రభువు తన యొక్క శిష్యులకు తెలియపరుస్తున్నారు. 5వదిగా చూసినట్లయితే, మనం మరణించిన తరువాత మనకు జీవం ఉన్నది అన్నటువంటి సత్యాన్ని కూడా ఈ సంఘటన మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే మోషే మరణించాడు, ఆయన వాగ్దాన భూమికి వెళ్ళలేదు. దేవాది దేవుడు అబ్రహాము ద్వారా నీ సంతతి ఎక్కడికి వెళ్తుందని చెప్తూ ఉన్నాడు? పాలు తేనెలు కురియు ప్రాంతమునకు, దేశమునకు పంపింపబడతారు అని చెప్తూ ఉన్నాడు. ఆ పాలు తేనెలు కురిసేటువంటి ప్రాంతము లేదా ప్రదేశము ఎవరి ద్వారా నెరవేర్చబడుతున్నది? మోషే ద్వారా నెరవేర్చబడుతుంది. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం గుండా వారిని తోడుకొని వెళ్ళి అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి, ఆహారం లేకపోతే ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారందరిని ఎక్కడికి తోడుకొని వెళ్తున్నాడు? వాగ్దాన భూమికి తీసుకెళ్తున్నాడు. పాలు తేనెలు కురిసేటువంటి దేశమే ఆ యొక్క వాగ్దాన భూమి. మరి అక్కడ దాకా వెళ్ళాడు ఆయన? వెళ్ళలేదు. దానిలో ప్రవేశించక ముందే నువ్వు చచ్చిపోతావని చెప్పేసి దేవుడు అతనికి ఆజ్ఞ వేసి ఉన్నాడు. మరి అదేవిధంగా ఆయన మరణించాడు. 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే వాగ్దాన భూమిలో ప్రవేశించక మునుపే మరణిస్తాడు. మరి మరణించినటువంటి ఆ మోషే ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? ఉత్థానమైనటువంటి శరీరంతో ప్రభు ప్రక్కన మనకు కనిపిస్తూ ఉన్నాడు దివ్య రూప ధారణలో. కాబట్టి మంచి మరణం పొందినటువంటి వారికి క్రీస్తు ప్రభు యొక్క మహిమలో భాగం అనేటువంటిది లభిస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏలియా గురించి మరణం పొందలేదు అని, ఆయన ఆరోహణమయ్యాడు అన్నటువంటి విషయాన్ని ఎలీషా ద్వారా తెలుసుకుంటాం. మరి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధికి ఎత్తించబడినటువంటి ఈ ఏలియా కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆమె కూడా కనిపిస్తుంది కదా. ఆమె కూడా, మరే తల్లి కూడా ఆరోహణమైనదని మన యొక్క విశ్వాసం. అలా ఆరోహణమైనటువంటి ఆ తల్లి కూడా ఆ ప్రభు చెంతనే ఉన్నట్లుగా మనం విశ్వసించాలి. ఎందుకంటే ప్రభు యొక్క దివ్య రూప ధారణ ద్వారా ఆరోహణమైనటువంటి వ్యక్తిని, మరణించినటువంటి వ్యక్తిని వారు మంచి మరణాన్ని పొందుకున్నారు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో నడిచి, దేవుని విశ్వసించి, దేవునిపై ఆధారపడి, దేవుని యొక్క ఆజ్ఞలను మీరకుండా దేవుని యొక్క చిత్తానుసారం జీవించారు. కాబట్టి వారికి అటువంటి మోక్ష భాగ్యాన్ని లభింపచేశాడు. కాబట్టి మరణించిన పిదప మీకు కూడా మంచి మరణం పొందుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తం ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవునిపై ఆధారపడుతూ, ప్రార్థనా రూపంలో దేవునితో తమేకమైపోతూ, దేవుని విశ్వసిస్తూ జీవించేటువంటి నీకు కూడా మరణించిన పిదప ఆ దేవుడు ఎటువంటి భాగ్యాన్ని కలిగిస్తాడు? మోక్ష భాగ్యాన్ని కలిగిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనకు ఆ దివ్య రూపధారణ ద్వారా తెలియపరచబడుతుంది. ఇంకా 6వదిగా చూసినట్లయితే, చివరిగా క్రీస్తు ప్రభు తండ్రి దేవుని నుంచి అనుమతి పొందుకుంటున్నాడు. ఏమిటి ఈ యొక్క అనుమతి? ఆయన దైవ కుమారుడై ఉండి కూడా ఈ పాటలు పడబోవడానికి, శిలువపై మరణించడానికి, భూస్థాపితం గావించబడడానికి, పునరుత్థానుడై లేవబడటానికి తండ్రి దేవుని చేత ఆమోదముద్ర వేయించుకుంటున్నాడు. అందువలనే మనం మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుతూ ఉన్నాం. అంతట ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైనటువంటి వాడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకించండి అని చెప్పి మనకు వాక్యం తెలియపరచబడుతుంది. అనగా దేవుడు ఆమోదముద్ర వేస్తూ ఉన్నాడు. ఈయన ఏదైతే నిర్ణయించుకోవాలనుకున్నాడో, దేవుని యొక్క చిత్తము ఇది అని చెప్పేసి, ఈయన నా ప్రియమైనటువంటి వాడు, నేను ఎంచుకున్నటువంటి వాడు, ఈయనను మీరందరూ కూడా ఆలకించండి, ఈయన చేసే ప్రతిదీ కూడా
ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తం ప్రకారం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని శిష్యుల ద్వారా లోకానికి తెలియచేయటం కోసం ఈ దివ్య రూపధారణ ద్వారా తనను తాను బహిర్గతం చేసుకుంటున్నాడు. ఈ 6 విషయాలు ఈ దివ్య రూపధారణలో మనకు చాలా సుస్పష్టం చేయబడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ యొక్క దివ్య రూపధారణ ఆయన ఎందుకు దివ్య రూపధారణ పొందాడు అన్నటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం. కానీ ఎలా పొందాడు? పర్వతం పైన 3 శిష్యుల మధ్యలో ఆ 3 శిష్యులకి విశ్వాసం కలిగించడం కోసం. మరి ఈ వృత్తాంతం నుంచి, ఈ యొక్క దివ్య రూపధారణ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా 2 విషయాలు. మొట్టమొదటిది, ప్రభు ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తన యొక్క తండ్రి ఏమని చెప్పాడు? ఈయనను ఆలకించండి అని చెప్పాడు. మరి ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి ప్రభు ఏమయ్యాడు? రూపాంతరం చెందాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి ప్రభు ఏమయ్యాడు? రూపాంతరం చెందాడు. అంటే మార్పు చెందాడు. ఆయన ముఖకాంతి లేదా ముఖస్థితి మారింది. కాబట్టి ప్రార్థనలో దేవునితో ఏకీభవించు. ప్రార్థనలో దేవునిలో నిమగ్నం అయిపో. నీవు కూడా రూపాంతరం చెందుతావు. ఏ విధంగా? నీ తుచ్చమైనటువంటి జీవిత స్థితి నుంచి దేవునికి ఆమోదకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు నడిపింపబడతావు. నీలో రావాల్సినటువంటి మారు మనసు ప్రార్థన సహాయంతో పొందుకునేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఆ వృత్తాంతం మనకు తెలియపరుస్తుంది. నీ యొక్క వ్యక్తిగత జీవితం నుంచి, దుష్టకరమైనటువంటి జీవితం నుంచి, దేవునికి అయిష్టకరమైనటువంటి పనుల నుంచి మనము రూపాంతరం చెందవచ్చు, లేదా మార్పు, ఒక నూతన స్థితికి మనము రావచ్చు. ఎప్పుడు? ప్రార్థనలో మనము ప్రభువుతో ఏకమైనప్పుడు. అలా ప్రార్థనలో ఏకమయ్యేటువంటి నువ్వు ఏం చేయాలట? ఆయనను ఆలకించాలట. ఏం చేయాలి? ఆయనను ఆలకించాలి. ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను మీరు ఆలకించండి అంటున్నాడు. మరి ఆ తల్లి చెప్పింది ఏమిటి? కానాపల్లిలో జరిగినటువంటి విందులో ఆ తల్లి కూడా ఒక విషయం చెప్పుద్ది. ఆయన చెప్పినట్లు చేయండి అని. ఆయన చెప్పినట్లు చేయండి. ప్రార్థనతో ఏకీభవించినప్పుడు మన స్థితిగతి మారేటువంటి భాగ్యం కలుగుతుంది. నిన్ను నీవు ప్రభువుతో తమేకమయ్యేటట్లుగా చేసుకున్నప్పుడు ఆ శక్తి, ప్రార్థన యొక్క శక్తి మనల్ని మారుస్తుంది. ఎంతమందిని మార్చడం లేదు? ఎంతమంది నూతన జీవితం జీవించడం లేదు? ఎంతమంది వారి యొక్క బలహీనతల నుంచి బయటకు రావడం లేదు? ఎంతమంది బలహీనతలను వదులుకొని ప్రభు సన్నిధికి నడిపింపబడటం లేదు? మనం అందరం కూడా ప్రత్యక్షంగా మన చుట్టూ ఉన్నటువంటి వారిని, మన మధ్య ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా సజీవ సాక్ష్యాలు మన మధ్య. మనకు తెలిసినటువంటి సజీవ సాక్ష్యాలు. ఎవరో యూట్యూబ్లో చెప్తేనో, ఎవరో బహిరంగ సమావేశాల్లో చెప్తేనో అవే కాదు సాక్ష్యాలు. నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిలో మార్పు నువ్వు గమనించినప్పుడు అది నీకు దేవుడు ఎరుకపరుస్తున్నటువంటి సాక్ష్యం. నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎంతో కొంత మార్పు సంభవిస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి ద్వారా నీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన నమ్ముకోవటం వలన, ఆయన అనుసరించడం వలన, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించడం వలన తనలో కలుగుతున్నటువంటి మార్పు ఇది అని చెప్పి మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,